ఇప్పుడు రెండవ శ్లోకం. సంజయ ఉవాచ. సంజయుడు పలికెను. ఏం పలికాడు అనేది శ్లోకంలో చూద్దాం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వాతు పాండవానీకం, పాండవుల సైన్యాన్ని చూసిన తర్వాత వ్యూఢం దుర్యోధనస్తద, ఆ సైన్య వ్యూహంలో ఉన్న దుర్యోధనుడు అక్కడి నుంచి తన గురుదేవుని దగ్గరకు సమీపించి రాజు గురుదేవునితో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అనేది మూడో శ్లోకంలో వస్తుంది. ఇక్కడ మనము దృష్ట్వాతు పాండవానీకం అంటే పాండవుల యొక్క సైన్యాన్ని చూసిన తర్వాత, వ్యూఢం అంటే సైనిక వ్యూహంతో ఉన్న పాండవ సైన్యం అన్నమాట. దుర్యోధనస్తద, అప్పుడు దుర్యోధనుడు ఆ సైన్యాన్ని అంతా చూసి ఆచార్యముపసంగమ్య, ఆచార్యులు అంటే వాళ్ళ యొక్క గురుదేవులు అన్నమాట, వాళ్ళ దగ్గరకు సమీపించి రాజా వచనం అబ్రవీత్, ఆ దుర్యోధన రాజు ఈ విధంగా చెప్పాడు అనేసి అర్థం వస్తుంది. ఇంకొకసారి శ్లోకం చెప్దాము. సంజయ ఉవాచ. ఊ అనేది మనము అచ్చు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చా. సంజయ ఉవాచ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రేపు మనం మూడో శ్లోకం చెప్పుకుందాం.